మిత్రమా, జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరాన్ని అంటుకుంటుంది. అదే అనంత ఆనందమై వెల్లివిరుస్తుంది కూడా. మన విజయానికి వీలుగా ఆ దేవుడు 3 శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పనిని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. అయితే ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటి మాత్రం తన చేతిలో ఉంచుకున్నాడు. పని 2 రకాలు. ఒకటి కోరికతో మనకోసం చేసే పని. రెండవది అందరికీ మంచి కలిగించే విధంగా చేపట్టే పని. ఎవరు ఏ పని చేయాలో నిర్ణయించేది భగవంతుడు. చేయవలసిన రీతిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే తగిన ఫలితం వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి. తాను కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా, ఎలాంటి కోరిక కోరకపోయినా భగవంతుడు ఈ జగత్ చక్రాన్ని క్షణం తీరిక లేకుండా నడిపిస్తూనే ఉన్నాడు. ఆయనను చూసి మనము పనిచేయాలి. ఎంతో కొంత సేవ చెయ్యాలి సమాజానికి. తోటి మనిషిని తప్పకుండా ఆదుకోవాలి. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి. ధనికుడు పేదవాడవుతాడు. గరీబు నవాబుగా మారుతాడు. ఇవన్నీ కల్లారా చూస్తూ ఏ పని ముట్టుకుంటే ఏం కొంపలంటుకుంటాయోనన్న భయంతో మనం చేయకపోతేనేం, ఎవరో ఒకరు చేసేస్తారు కదా అన్న ధీమాతో ఒళ్ళు దాచుకోవడం మహాపచారం. అది జీవధర్మానికి విరుద్ధం. మూలపడ్డ యంత్రం తుప్పుపట్టి తునాతునకలైనట్టు మన శరీరాలు, ఇంద్రియాలు సోమరిపాటుకు గురికాక తప్పదు. పనికి దూరంగా ఉండటం సోమరితనమే కాదు, ఆత్మవంచన కూడా. ఈ పని మనం చేస్తున్నాం కాబట్టి ఫలితం అనుకున్నట్టే రావాలి అనుకోవడము దురాశ. దురాశ వల్ల దుఃఖం కలుగుతుంది. ఓడిపోయానన్న ఆవేదన అగ్నిగోళంగా మారి కోపావేశానికి కారణం అవుతుంది. కోపిష్టికి ఒళ్ళు తెలియదు, మెదడు మొద్దుబారుతుంది. బుద్ధి జ్ఞానాలు నశించడం వల్ల తాను నశిస్తాడు. పురాణాల్లో దుర్వాసుడు కోపం వల్ల, విశ్వామిత్రుడు కామం వలన, భృగుడు అహంకారం వలన, విభాండకుడు మమకారం వల్ల భంగపడ్డారు. జ్ఞానికి భంగపాటు తప్పనప్పుడు అసలు కర్మ చేయడం దేనికి అని అడగవచ్చు. మిత్రమా, సాక్షాత్తు ఆ భగవంతుడే కర్మలు చేపడుతూ ఈ జగచ్చక్రం తిప్పుతుండగా మనం చేతులు ముడుచుకుని కాళ్ళు చాపుకొని కూర్చోవడం తగునా? కేవలం మన స్వార్థం కోసం పాటుపడకుండా నలుగురికి పనికి వచ్చే మంచి పనులు చేపట్టాలి. అలా విశాల హృదయంతో పనులు చేస్తుంటే ఫలితం పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గెలుపు ఓటముల నడుమన ఉన్న అడ్డుగీత అంతర్ధానమైపోతుంది. అనుకున్నది అయితే మంచిది, అనుకోనిది జరిగినా అది మన మంచికేనని తెలుసుకోవడమే వైరాగ్యం. గెలుపు ఓటమి నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. సముద్రానికి ఆటూపోటు, చంద్రునికి ఎదుగుదల తరుగుదల తప్పవు కదా. మిత్రమా, కష్ట సుఖాలు వెలుగు నీడల్లా వెంటాడుతూనే ఉంటాయి. గెలుపుతో పొంగిపోకుండా, ఓటమికి కృంగిపోకుండా సమతౌల్యం సాధించడమే జీవిత పరమార్థం. మిత్రమా, రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు గర్జించే అవకాశం వస్తుంది. ఆ రోజు ఎవ్వరినీ వదలకు.
సరేనా? నిలబడటం నేర్చుకో ఒంటరిగా, కలబడటం నేర్చుకో సింహంలా. అప్పుడు ఎక్కడైనా బ్రతుకుతావు మహారాజులా. కన్నీళ్లను దాటడం తెలుసుకుంటే సగం జీవితం అర్థమైనట్లే. మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యసనం లాంటిది. God's train.